పెద్దబాబు ఏంటమ్మా? ఆఫీస్కి వెళ్తున్నావా? లేదమ్మా, ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. అదేంట్రా ఇవాళ సిద్ధార్థ్ గారు వస్తున్నారు. నిశ్చితార్థాల గురించి మాట్లాడాలి. మాట్లాడండమ్మా. ఇంటికి పెద్దవాడివి, నువ్వుంటే బాగుంటుందిరా. నేనేం చేస్తానమ్మా, అంత టైం లేదు. అవన్నీ మీరే చూసుకోండి. ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. వస్తాను. మంచిదిరా. విజయ్, నాతో రా. ఏమండి, బ్యాగు. బాయ్. విజయ్, ఇలా రా. ఏంటండి? ఈ డబ్బుంచు. దేనికి? నిశ్చితార్థం గురించి మాట్లాడాలి అంటున్నారు. ఏవైనా అవసరాలుంటాయి, అవి నువ్వే దగ్గర చూసుకో. అలాగే. బాయ్. బాయ్. అత్తయ్య, నాకు నగలు చీరలు నువ్వే కొనాలా? నేను కొనుక్కోగలను. ఇదిగోండి డబ్బు. ఎక్కడిది డబ్బు? ఈ ఇంటికి పెద్ద కొడుకు మా ఆయన. అవసరాలు చూడాలిగా, అందుకే ఇచ్చి వెళ్ళారు. మావయ్య గారికి ఇవ్వండి. ఎంత ఇచ్చాడు? లెక్క చూసుకోండి. ఓ, లెక్కలు రాకపోతే కౌంటింగ్ మిషన్ తెచ్చుకోండి. ఫోన్ మోగుతుంది, ముందెత్తు. అలాగే. హలో విజయ, నేను ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాను, నీతో మాట్లాడాలి. అలాగే, వస్తాను. వెంటనే బయలుదేరుతున్నాను. ఏంటక్కా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? అన్నయ్యకి ఫోన్ చేశావంట. అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. నేనేం మర్డర్ చేయలేదు, అన్నయ్యకి ఫోన్ చేశాను అంతే. అదే, నేనుండగా అనవసరంగా అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేశావు? ఏం చేశావు? నువ్వుండి నా కళ్ళల్ని కాల్ చేశావు. నాకు కడుపు మండి నేను అన్నయ్యకి కాల్ చేశాను. ఎంత పని చేశావే! నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు ఈ పెళ్లిళ్ళు ఆపేవారు ఎవ్వరూ లేరు. అందుకే అన్నయ్యకి చెప్తేనైనా ఏదో ఒకటి చేస్తాడు అనుకున్నా. అన్నయ్యకి ఫోన్ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పుండొచ్చు కదా. నీ వల్ల ఏం జరగదని తేలిపోయిందక్కా. వెంటనే నన్ను కలవమని అన్నయ్య సీరియస్ అవుతున్నాడు. ఏం చేయను? ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయిందంట. ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నాడట. వెంటనే రమ్మన్నాడు. అయితే మరీ మంచిది, వెళ్ళి కలు. నువ్వెలాగో ఏవీ చేయలేకపోతున్నావు కదా, అన్నయ్య అయినా ఏదైనా చేస్తాడు. అబ్బో, నీకెలా చెప్తే అర్థమవుతుందే? ఆలోచిస్తే లాభం లేదు, ముందు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఏ విజయ, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా? ఎక్కడికెళ్తే మీకెందుకు? అన్నీ చెప్పాలా? నేను నీ అత్తని. అవునా? అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండండి, లేకపోతే మర్చిపోతానేమో. ఎంత పొగరు, ఎంత జిగురు. చిగురేంటే? మరి బయటికి వెళ్తున్నప్పుడు ఆపి పట్టుకొని వదలట్లేదు కదా మీరు. మర్యాద మర్యాద మర్చిపోవద్దు. మీరు కూడా ఒప్పందం మర్చిపోకండి. జానకి, జానకి. రండి రండి మాధవి గారు.
ఏం విజయక్క బావున్నావా? అయ్యో మా అత్తయ్య గారుండగా నాకేం లోటమ్మా, నేను చాలా బాగున్నాను. అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను. ఆగు విజయ, నా ఫ్రెండు తన కోడలు వచ్చారు కదా, వాళ్ళ కోసం కాఫీ పట్రా. దీనికి ఈ వయసులో ఫ్రెండ్స్, వాళ్ళకి నేను కాఫీ తేవడం. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు విజయ. తెస్తాను అత్తయ్య గారు, తెస్తాను. పని పట్టలేదు, అస్తమాన సొల్లు కబుర్లు, చెత్త మీటింగ్లు. ఏంటి మాధవి గారు, ఇంకేంటి కబుర్లు? ఏముంటాయి, అంతా మామూలే. కానీ మీ అత్త కోడళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు మాత్రం అసహ్యం వేస్తుంది. అత్త కోడళ్ళంటే తల్లి కూతుర్లా ఉండాలి. చూడు, చూసి నేర్చుకో. రేపటి నుండి నేర్చుకుంటానులే అత్తయ్య. అత్తయ్య గారు కాఫీ. అత్తయ్య గారు ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి విజయ? అది అది ఇందాక ఎవరూ లేరని తలతిక్క సమాధానం చెప్పావుగా, ఇప్పుడేం చెప్తావో చూస్తాను. బయట వాళ్ల ముందు తెగ నటిస్తావుగా, ఇప్పుడు చెప్పవే. బయట వాళ్ళ ముందు పులిలో పోజు కొడతావు కదా, చెప్తాను పని. ఎక్కడికంటే మాట్లాడవేంటి? మీరే కదా అత్తయ్య గారు షాపింగ్కి వెళ్ళమన్నారు. నేనా షాపింగ్కి వెళ్ళమన్నానా? అదేంటి అత్తయ్య గారు అప్పుడే మర్చిపోయారా? 10 లక్షలైనా పర్వాలేదు, మొన్న కొన్న పట్టు చీరకి నెక్లెస్, డైమండ్ నెక్లెస్ మ్యాజిక్ తెచ్చుకోమన్నారు కదా. అప్పుడే మర్చిపోతే ఎలా అత్తయ్య గారు, మీరు మరీను. 10 లక్షల డైమండ్ నెక్లెసా? చూడండి అత్తయ్య, చూసి నేర్చుకోండి. 10 లక్షల డైమండ్ నెక్లెస్ అంట. ఓ నెల పోయాక నేర్చుకుంటాలే. ఏమనజా, మీ అత్తయ్య గారు నీకు డైమండ్ నెక్లెస్ కొన్నారా? ఏమో, గుర్తు చేసుకోవాలి. మా అత్తయ్య గారు మాత్రం నెలకొక డైమండ్ నెక్లెస్ కొంటారు. ఇదేంటిలా ఇరికించింది? మా అత్తయ్య గారు నిజంగా బంగారం. ఎప్పుడు తన సొంత డబ్బుల్లో నుంచి నాకు కావలసినంత డబ్బులు ఇస్తుంది కదా అత్తయ్య గారు. అత్తయ్య గారు మరి డబ్బులిస్తే మరి నేను షాపింగ్కి వెళ్తాను. డబ్బు డబ్బు నాకు అర్థమైంది అత్తయ్య గారు, బీరువాలోనే ఉంది కదా, నన్ను తీసుకోమంటున్నారు అంతేగా? బీరువా? అత్తయ్య గారు మీరెందుకు అత్తయ్య గారు లేవడం? గెస్ట్లు వచ్చారు, మీరు వాళ్ళ సంగతి చూసుకోండి, నేను వెళ్ళి డబ్బు సంగతి చూస్తాను. ఎంత గొప్ప మనసండి మీది. అత్తయ్య గారు ఇదిగోండి డబ్బు, 2 లక్షలు తీసుకున్నాను. వస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు దీవించండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. 2 లక్షలు. ఏంటమ్మా మూడిగా ఉన్నావు? నీకు పెళ్ళవుతుందన్న ఆనందం ఒకవైపుంటే, ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల దూరమవుతుందనే బాధ మరోవైపు ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళన్నారు, పెళ్ళి ఆడపిల్లను పుట్టింటికే అతిథిని చేస్తుంది అని. అమ్మా, నువ్వేమైనా సీరియల్ చూసొచ్చావా? దేనికి? అంటే నీ మాటలన్నీ సీరియల్లో డైలాగుల్లా ఉంటేను. కర్మ, అమ్మ ప్రేమలోనూ అనుమానాన్ని వెతికావా? సర్లే, నీ సంగతి నాకు తెలియకపోతే కదా. అవును, నీకు నిజంగా ఆ అబ్బాయి నచ్చాడా? నీకెందుకొచ్చిందా అనుమానం? ఏమో, సంబంధం కుదిరినా కూడా నీ ముఖంలో ఆ సంతోషం ఆనందం కనపడకపోయేసరికి డౌట్ వచ్చిందిలే. నిజం చెప్పు, నీకు నిజంగా అబ్బాయి నచ్చాడా? నచ్చాడు, కాకపోతే...
చూడు, అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అమ్మా. కాకపోతే నాకుండే డౌట్స్ నాకుంటాయి కదా. ఈ పిచ్చివాగుడే వద్దంటున్నాను. అనుమానాలకు కూడా ఒక హద్దుండాలే. నీ పిచ్చి పనులతో, నీ పిచ్చి మాటలతో వచ్చిన సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. జాగ్రత్త. అది కాదమ్మా. చూడు, తల్లిగా నేను చెప్పేదొక్కటే. నా పెంపకంలో పెరుగుంటే ఇలా చెప్పాల్సిన కర్మ నాకు పట్టేదే కాదు. కాకపోతే తమరు తమ అత్తగారి పెంపకంలో పెరిగారు కదా. ఆవిడ అనుమానాలు, ఆవిడ బుద్ధిలో నీకొచ్చి చచ్చాయి. ఆవిడ మాటలు నమ్మి సంబంధాన్ని కాళ్ళదనుకుంటే చివరికి నువ్వు ఆవిడలాగే మిగిలిపోతావు. జాగ్రత్త. ఏంటి కూతురుకేదో చెప్తున్నావు? ఆ, నీ గురించే బేబమ్మా, నీ గురించే. చూడు శృతి, అర్థమైందిగా. అత్తయ్య ఎలా చెప్తే అలా నడుచుకో. ఆవిడ ఏం చేసినా నీ మంచికే చేస్తుంది కదా. ఎందుకే నవ్వుతున్నావు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? అయ్యో, ఇంతకు ముందు చెప్పినవి, ఇప్పుడు చెప్పినవి అన్నీ నిజాలే కదమ్మా. నిజాలే, నిజాలే. ఎవరినంటే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలే ఈ కాలం కుర్రాళ్ళు కరెక్ట్గా లేరు. అర్థమైందా? ఆ, అర్థమైందమ్మా. శభాషుదనా, ఇన్నాళ్లకు నా రూట్లోకి వచ్చావు. శృతి పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకు. వాళ్ళను ఎన్ని రకాల టెస్టులు చేయాలో అన్ని రకాల టెస్టులు చేసి ఆ అబ్బాయి మన మాట వినే రోబోనో లేక అపరిచితుల్లో రెమోనో తేల్చాకే ఈ పెళ్లి. నువ్వు రావే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే అత్త. కర్మ, పేరుకు కన్న తల్లినే కాని నా కూతురుకు ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేకుండా పోయింది. అంతా ఈ బేబమ్మ వల్లే. ఏంటత్తయ్యా, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు? పెళ్లి కొడుకైతే చూడ్డానికి చాలా బావున్నాడు, పైకి మంచివాళ్లాగే కనపడ్డాడు. కానీ అదంతా నిజమో నటనో తెలుసుకోవాలంటే కొన్ని టెస్టులు చేయాలని చెప్పాను కదా. అవునత్తయ్యా. నా రూంలో నేను రాసిన బుక్ పూర్తయింది. వెళ్ళి అందులో 336వ పేజీ చదువు. ఎందుకత్తయ్యా? ఏ ఆడపిల్లైనా తన కాబోయే భర్తకి లైఫ్ టైంలో చేయాల్సిన టెస్ట్ ఒకటి ఉంది. అది ఆ పేజీలో ఉంది. ఒకసారి నువ్వు చదివితే ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ఓకే అత్తయ్య, ఇప్పుడే చదువుతాను. బామ్మా, ఇచ్చుడు. అబ్బా, ఎంత ఎర్రగా పడ్డాయో. ఏమి శాంతి, ఇలారా చూడు, దీని చేతులు ఎంత బాగా పడ్డాయో. ఏమో, లోకజ్ఞానం లేనిదాన్ని. కాకపోతే చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంటారు. నిజమేనేమో. చెప్పాల్సిందంతా చెప్పేసి లాస్ట్లో ఏమో ఎందుకే. ఎర్రగా పండడం వల్ల మంచి మొగుడు రాలేదు. నేను మంచి మొగుడు తెచ్చాను కాబట్టి ఎర్రగా పండాయి. ఏమో, మీరు చెప్పింది నిజమేనేమో. అంటే నేను చెప్పింది అబద్ధమని నా మీదే పంచివేశావా? ఏమో, లోకజ్ఞానం తెలియని దాన్ని మీ మీద నేనెందుకు పంచలేస్తాను అత్తయ్యా? తెలియకుండానే పంచివేశావా నా మీద? నవ్వింది చాలు, ముందు వెళ్ళి ఫోన్ చూడు. ఆయనే ఫోన్ చేశారే. ఏంటే ఫోన్ ఆఫ్ చేశావు? ఎవరు? ఆయనే. ఎవరే ఆయన? ఆయనే. ఓ, నీకు కాబోయేవాడా? అవును. కాబోయేవాడు ఫోన్ చేస్తే మాట్లాడాలి గాని కట్ చేస్తావేంట్లయ్యా? అయ్యో, అబ్బాయి ఎంత ఫీల్ అయ్యాడో ఒకసారి మాట్లాడు. నాకు భయం, నేను మాట్లాడను. ఫోన్లో మాట్లాడడానికి భయపడి చేస్తే ఇంకా పెళ్ళయ్యాక ఏం చేస్తావే పిచ్చి మొహందాలా?
కంగ్రాట్స్ సార్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్. నేను కూడా కంగ్రాట్స్ సార్. అబ్బా ఆపుతారా? ఇది హాస్పిటల్ స్వీట్ షాపా? ఏంటి దుకాణం? మీకు సంబంధం సెట్ అయిందంట కదా సార్. అంటే రేపు ఫస్ట్ నైటా? సూపర్ హిట్ అవుతుందన్నమాట. ఫస్ట్ నైట్ రేపు కాదు, చాలా టైం ఉంది. చాలా ఆతృత పడుతున్నట్టున్నారు సార్. మీరు మాత్రం నా మీద పడకండి. అంత అందమైన అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేస్తారు డాక్టర్? మీరెందుకు అలా మెలికలు తిరుగుతున్నారు? విషయం చెప్పండి. పార్టీ ఎప్పుడు సార్? పెళ్ళవగానే రిసెప్షన్ ఉంటుంది. మీకు కావాల్సినవి మీరు తినండి. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి. సార్, రిసెప్షన్లో అమృత ఉంటుందా సార్? అమృతం సంగతి తెలియదు కానీ మీకోసం స్పెషల్గా 1 లీటర్ విషయం తెప్పిస్తాను. అడ్జస్ట్ అవ్వండి. అరే కొండా, రే కొండా, సార్ వీళ్ళని పంపించరా. మీరేంటమ్మా ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే కొండా, వీళ్ళేంట్రా పేషెంట్ల చావు మీద కన్నా నా పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే సార్. అందంగా ఉన్న టీచర్ అన్నా, అనుకుగా ఉన్న డాక్టర్ అన్నా ఈ సమాజానికి లోకు సార్. మెసేజ్ వచ్చినట్టుంది చూడు. ఆయనే మళ్ళీ మెసేజ్ పెట్టాడు. సరే సరే, ఏం పెట్టాడో చూడు. వద్దులే. ఏది ఇవ్వు. హాయ్ లయ్యా, ఫోన్ చేస్తే కట్ చేసావు, అందుకే మెసేజ్ చేశాను. నిజంగా నేను నీకు నచ్చానా? నచ్చితే ఎందుకు మాట్లాడడం లేదు? నేను నీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను. చూడు బామ్మ ఎలా మెసేజ్ చేశారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. నువ్వు కూడా మెసేజ్ చెయ్యి. అలాగే. నేను కాస్త బిజీగా ఉన్నాను, కాసేపు ఆగి మెసేజ్ చేయండి. అదేంటి ఆ మెసేజ్ ఏదో కొంచెం రొమాంటిక్ గా పెడతావు అనుకుంటే, బిజీగా ఉన్నాను ఆగి చెయ్యండు అంటూ అలా పెట్టావేంటే? ఏమో, నాకెలా మెసేజ్ చేయాలో తెలియక పెట్టేశాను బామ్మ. ఏడ్చినట్టుంది. అతను నేను నచ్చానా అని అడిగినప్పుడు నచ్చావని పెట్టాలి గాని బిజీగా ఉన్నాను అని పెట్టడం ఏంటే? ఇలా ఇవ్వు, నీ బదులు నేను చాటింగ్ చేస్తాను. అమ్మో వద్దు, కాసేపు ఆగి నేనే మెసేజ్ చేస్తాను. నువ్వేం ఫోన్ ముట్టుకోవద్దు. ఎవరు సార్? ఇంకెవరు? నా హార్ట్లోకి వచ్చిన ఆటం బాంబు. ఓ, మీకు కాబోయే ఆవిడ గారా? ఆవిడ గారే. ఎత్తండి సార్. అరే ఎందుకో టెన్షన్గా ఉందిరా. కాబోయే భార్య ఫోన్ ఎత్తడానికి టెన్షన్ ఎందుకు సార్? ఎత్తండి సార్. హలో, హాయ్. చెప్పండి. నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఎందుకండి? పనుంది. పనా? ఏం పని? వస్తే చెప్తా. అది మరి లొకేషన్ షేర్ చేస్తాను, రండి. అది కాదండి. ఇంకేం చెప్పకండి, బాయ్. హలో, తనిప్పుడు ఫ్రీ అయి ఉంటుందో లేదో. ఒక మెసేజ్ చేస్తే పోలా? ఫ్రీ అయ్యారా?
లయా ఒసే లయా, అబ్బాయి మళ్ళీ మెసేజ్ పంపించినట్టున్నాడు, వచ్చి చూడు. ఫ్రీ అయ్యారా అని మెసేజ్ పెట్టాడే బామ్మ. ఫ్రీగా ఉన్నాను వచ్చేయమని పెట్టేవే. హ!